హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అలైకే డైరీస్. ఈరోజు మీ అందరికి ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. అదే మసాలా గారెలు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్గా అయినా తినొచ్చు. సో దీనికైతే ఫస్ట్ మనం మినపరుబ్బు ఉండిద్ది కదా, సో దాన్ని గ్రైండ్ చేసుకొని ఇందులో జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతున్నానో. సేమ్ యాజ్ ఈజ్ అలా కలుపుకుంటే అంతా బాగా పట్టుద్ది. సో గారెలు అనేది చాలా టేస్ట్గా వస్తాయి అన్నమాట. ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేశారా? ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుండిద్ది. మనం వితౌట్ చట్నీతో కూడా తినొచ్చు. అసలు చికెన్ వేసుకుని తింటే చాలా బాగుంటాయి ఈ గారెలు అయితే. నాకు తెలిసి మీరందరూ మీ ఇంట్లో ట్రై చేసే ఉంటారు ఎప్పుడో ఒకప్పుడు. ఎందుకంటే ఇది మన సైడు చాలా ఎక్కువ మంది ఇలానే తింటారు, మసాలా గారెలు అంటారు. సో చూస్తున్నారు కదా నేనైతే బాగా కలిపేశాను. అలా పట్టుకుంటే వేసే స్ట్రక్చర్ రావాలి, మరీ లూజ్గా ఉంటే గారెలు అనేవి సరిగా రావన్నమాట. వీటినే మసాలా వడలు అని కూడా అంటారు కొన్ని ప్లేస్లో. సో ఆయిల్ పెట్టేసిన తర్వాత ఇలా గారెలు చక్కగా వేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, అంటే ఆయిల్ అనేది చాలా బాగా మరగాలి, లేదంటే గారెలు అనేవి సరిగా రావు. ఏంటి కొంచెం ఉందనుకుంటున్నారా? కొంచెమే అది, ఎందుకంటే 1 or 2% మాత్రమే. సో అందుకని మా మమ్మీ చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నారో. చూడండి, చాలా మంచి కలర్ వచ్చాయి, మంచి షేప్ కూడా వచ్చాయి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నేనైతే వేడిగా మా అమ్మ వేస్తే చక్కగా తినేసాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ఇలానే యాజ్ టేస్ట్ ట్రై చేస్తే బాగా వస్తాయి. మీరు కూడా హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ తినొచ్చు. ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది. చూస్తున్నారు కదా చాలా క్రిస్పీగా, లోపల కూడా బాగా కుక్ అయ్యాయి అన్నమాట. సో అన్నీ మా అమ్మ వేసేసారు, మేమైతే హ్యాపీగా తినేసాం కూడా. మీ అందరికీ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి చూడడానికి. లైక్ చేయండి. బాయ్ బాయ్.